హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, ఎంత డిఫికల్ట్ అనేవి చూద్దాం. అండ్ టైం టేబుల్ ఎలా అర్థం చేసుకోవాలి, టైం టేబుల్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకైతే ఫస్ట్ సెమిస్టర్ లో 5 మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఒకటి ఎస్టిఎస్ అనేది సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో మెయిన్ సబ్జెక్ట్స్ అయితే 5 ఉంటాయి. 4 అయితే టైం టేబుల్ అప్డేట్ చేశారు. అండ్ ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి 4 3 12 క్రెడిట్స్ అనేవి ఉన్నాయి మీకు. అండ్ వన్స్ ఇంకొక సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనేది ఉంటది. దానికి 2 క్రెడిట్స్ ఉంటాయి, థియరీకి, ల్యాబ్ ఒక క్రెడిట్, మొత్తం 3 క్రెడిట్స్ అది. సో అది కూడా మీకు యాడ్ అయితే కనుక 14 క్రెడిట్స్ వస్తాయి. అండ్ ల్యాబ్స్ 5 సబ్జెక్ట్స్ 5 ల్యాబ్స్ కాబట్టి మీకు ఒక్కొక్క క్రెడిట్ 5 క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో 14 + 5 19 క్రెడిట్స్ అనేది మీకు మినిమం ఇస్తారు ఫస్ట్ సెమిస్టర్ కి. మీకు సాఫ్ట్ స్కిల్స్ వస్తే కనుక 1 మోర్ క్రెడిట్ 20 క్రెడిట్స్ అవుతాయి. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి చూద్దాం. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ పైథాన్. పైథాన్ అనేది మీకు కొత్త సబ్జెక్టే. సో దీన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పైథాన్. సో ఇది కొంచెం బాగా నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ వస్తే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది మీకు ఇంటర్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ లానే ఉంటుంది. సేమ్ అలానే సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, ఇవన్నీ ఉంటాయి. సో సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లానే ఉంటది. మీరేం పెద్దగా కష్టపడక్కర్లేదు. సేమ్ ఇంటర్ లో జరిగిన దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది అంతే. క్యాల్కులస్ ఫర్ ఇంజనీర్స్. క్యాల్కులేషన్ క్యాల్కులస్ ఏంటంటే మీకు ఇంటర్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటుంది క్యాల్కులస్ కూడా. దీనికి మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ అనేవి వస్తాయి. సో అది క్యాల్కులస్ పార్ట్. అండ్ మోడర్న్ ఫిజిక్స్ మీకు తెలిసిందే, ఇంటర్ లో మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. ఈ మోడర్న్ ఫిజిక్స్ ఈ సెమ్ లో వస్తే కనుక మీకు కెమిస్ట్రీ నెక్స్ట్ సెమిస్టర్ లో ఉంటది. కొంతమందికి ఈ సెమిస్టర్ లో కెమిస్ట్రీ ఉంటే వాళ్ళకి మోడర్న్ ఫిజిక్స్ నెక్స్ట్ సెమిస్టర్ లో ఉంటది. ర్యాండమ్ గా ఉంటాయి అన్నమాట, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. బట్ రెండు కంపల్సరీ. ఒకళ్ళు ఈ సెమ్ లో చేస్తే ఇంకొకళ్ళు నెక్స్ట్ సెమ్ లో చేస్తారు, అంతే డిఫరెన్స్. అండ్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ఏంటంటే మీకు టాస్క్స్ ఎక్కువ ఇస్తారనమాట, లైక్ యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. మీకు ఒక టాపిక్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటాం, అలాంటిది ఉంటుంది ఇంగ్లీష్ లో. సో టోటల్ గా 19 or 20 గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ కి. ఇప్పుడు క్రెడిట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రెడిట్స్ ఏంటంటే మీకు ఒక సబ్జెక్ట్ పాస్ అయితే పాయింట్స్ లాంటివి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ 3 క్రెడిట్స్ ఫర్ థియరీ, 1 క్రెడిట్ ఫర్ ల్యాబ్, మొత్తం 4 క్రెడిట్ అన్నమాట ఒక్కొక్క సబ్జెక్ట్ కి. సో మీరు ఈ సబ్జెక్ట్ పాస్ అయితే కనుక మీకు ఈ 4 క్రెడిట్స్ అనేది వస్తాయి. అలాగా మీరు బీటెక్ మొత్తంలో సిఎస్సి కోర్ అయితే 150 కంప్లీట్ చేయాలి. మీరు ఏదైనా స్పెషలైజేషన్ తీసుకుంటే 160 కంప్లీట్ చేయాలి. డబల్ మేజర్ తీసుకుంటే 170 కంప్లీట్ చేయాలి. ఈ క్రెడిట్ సిస్టమ్ అంతా డీటెయిల్ గా నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మీరు చూస్తున్నట్టుగా ఇది ఒక స్టూడెంట్ టైం టేబుల్ అన్నమాట. ఈ టైం టేబుల్లో మీకు ఈ మిగతా C3 A1 ఇవన్నీ మీకు అనవసరం. ఇవేంటంటే స్లాట్స్ అంటారు. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మీరు తీసుకుంటాకి ఈ అవైలబుల్ స్లాట్ లో ఏమంటే టీచర్ ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు అనమాట, టైం టేబుల్ డిసైడ్ చేసుకునేటప్పుడు. సో ఇప్పటికైతే ఇది ఏం అక్కర్లేదు, మీరు ఓన్లీ ఈ గ్రీన్ వన్స్ చూడండి. గ్రీన్ వన్స్ లో మీకు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్లాట్ అనేది ఉంటుంది. మీ స్లాట్, తర్వాత సబ్జెక్ట్, సబ్జెక్ట్ కోడ్. ప్రతి సబ్జెక్ట్ కి విఐటి లో ఒక కోడ్ అనేది ఉంటుంది. ఇది సబ్జెక్ట్, సబ్జెక్ట్ కోడ్. తర్వాత ఈటీహెచ్ అంటే ఎంబెడెడ్ థియరీ, థియరీ క్లాస్ అని. అండ్ తర్వాత G12 CB అంటే మీకు ఇక్కడ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సెంట్రల్ బ్లాక్ లో G12 క్లాస్ అన్నమాట. అది టైం టేబుల్లో మీరు చూసుకోవాల్సింది. సేమ్ మిగతా క్లాసులు కూడా అలాగే అంటే స్లాట్, సబ్జెక్ట్ కోడ్, ఎంబెడెడ్ థియరీ ఆర్ ఎంబెడెడ్ ల్యాబ్ అనేది ఉంటుంది. తర్వాత క్లాస్ ఎక్కడైతే ఉందో AB1 లో రూమ్ నెంబర్, అలా మీకు ప్రతి క్లాస్ ది టైం టేబుల్ అనేది ఉంటుంది. మీరు ఈ గ్రీన్ వన్స్ మాత్రమే చూసుకోవాలి, గ్రీన్ మాత్రం మీవి, మిగతావి మీకు అనవసరం అన్నమాట. మీకు ల్యాబ్లు యాడ్ అయితే కనుక ల్యాబ్లు యాడ్ అయినా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ యాడ్ అయినా కూడా మళ్ళీ టైం టేబుల్ అప్డేట్ అవుతుంది.
అప్డేట్ అంటే ఈ క్లాసులు అయితే మారవు, ఎక్స్ట్రా క్లాసులు అయితే యాడ్ అవుతాయి అంతే. సో మీకు ఈ వీడియోలో మీకు కోర్సులు ఎలా ఉంటాయి అండ్ టైం టేబుల్ ఎలా చూసుకోవాలనే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీలైనంత మందికి షేర్ చేయడం వల్ల యూస్ఫుల్ కంటెంట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.